సిపి రాధాకృష్ణన్. సో రాధాకృష్ణన్ అంటే ఇంకొక వ్యక్తి మనకు గుర్తు రావాలి, సర్వేపల్లి రాధాకృష్ణన్. అవునా? సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు దేశానికి సెకండ్ ప్రెసిడెంట్. ఓకేనా? ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే. ఇప్పుడు 15వ ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్, ఆయనేమో ఎస్ రాధాకృష్ణన్, ఈయన వచ్చేసి సిపి రాధాకృష్ణన్. అది కూడా తేడా, పేరు మాత్రం ఒకటే. సో వీళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది, సిపి రాధాకృష్ణన్ అమ్మగారు, నేను అప్పుడు టీచర్గా ఉన్నాను, రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. మరి ఆ యొక్క ఉద్దేశంతోనే మా కొడుకు పేరుకు నేను రాధాకృష్ణ పేరు పెట్టినాను, మావాడు కూడా అంత గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో నేను టీచర్నే. ఎస్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా టీచర్ కాబట్టి ఆ ఉద్దేశం పేరు పెట్టినాను, ఈ నేలకు నా కోరిక నెరవేరింది. సో అన్నీ చెప్పడం జరిగింది అనమాట. సో అది కాకతాళీయం కావచ్చు, ఏదైనా కావచ్చు, భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి పనిచేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే. ఇప్పుడు 15వ ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్, నేమ్స్ పేరు రాధాకృష్ణన్ పేరు సేమ్ కదా, ఈయన కూడా మన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తులే. తమిళనాడు